రాజ్యాంగ సృష్టికర్త, రాజ్యాంగానికి ఒక రూపు కల్పించిన మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా భారత జాతి అంతా కూడా ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తున్న సందర్భం. మరి ఈరోజు ప్రపంచ దేశాల్లో అన్నిటి దేశాల కంటే కూడా ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఈ భారతదేశానికి ఇంత పెద్ద రాజ్యాంగాన్ని రచించి 68 ఇప్పటికి 77 సంవత్సరాలుగా కూడా ఆ రాజ్యాంగం వర్ధిల్లుతూ ఉందంటే ఆ మహనీయుడు రాసిన రాజ్యాంగమే ఈరోజు ఈ దేశానికి దిక్సూచిగా మారింది. ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ జాతి ఎప్పటికీ కూడా ఆయన చేసిన సేవలు గుర్తుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు దేశంలోని ప్రజలందరూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అమర్ రహే అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. ఈరోజు ఈ యొక్క భారతదేశము ప్రజాస్వామ్యపరంగా ఇంత స్ట్రాంగ్గా ఉందంటే బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగమే. డెఫినెట్గా మనం చూస్తే మన ఇరుగు పొరుగు రాష్ట్రాలు, ఇరుగు పొరుగు దేశాలు ఈరోజు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అతలాకుతలమైపోతున్నాయి. కానీ ప్రపంచ దేశాల్లో పోటీపడి మనము భారతదేశం ముందుకెళ్తుందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన నుంచి రూపొందిన రాజ్యాంగమే. కాబట్టి ప్రతి ఒక్కరూ భారతదేశంలో బిఆర్ అంబేద్కర్ని గుర్తుపెట్టుకొని ఆయన రచించిన రాజ్యాంగాన్ని చక్కగా నిశ్చయంతో దాన్ని ఫాలో అవుతూ ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతగా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి అమర్ రహే. థ్యాంక్ యూ.